బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావీ టాక్స్. ఈ రోజు రెసిపీ ఎగ్ బుజ్జి, అదే డాబా స్టైల్లో ప్రిపేర్ చేద్దామని అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. నేనైతే అందుకోసమనే టమాటో ఇంకా జీడిపప్పు ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపు అయితే ఒక దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ప్యూరీని కూడా యాడ్ చేసేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి అయితే ఉంచండి. ఆయిల్ తేలేంత వరకు మంచిగా కుక్ అవుతుందనమాట. ఇంక ఈలోపు ఇంకో దాంట్లో ఎగ్స్‌ని అయితే వేసేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని ఎగ్‌ని బాగా స్మాష్ చేసేసుకోండి. పెద్ద పెద్ద పీసెస్ లాగా అంటే మరీ గుండలా కాకుండాన ఇలాగ స్మాష్ చేసేసుకున్న దాన్ని కర్రీలోనైతే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, ఆ తర్వాత లైట్‌గా కొత్తిమీర జల్లుకొని మూత పెట్టయితే ఒక 5 నిమిషాలు ఉంచండి. మంచిగా కుక్ అవుతుంది. ఈలోపు చపాతీ పిండి కూడా కలిపి అదేనండి గోధుమ పిండి కూడా కలిపేసుకున్నాను కదా! రోటీస్ కూడా సూపర్ సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. మీకు ఇన్‌కేస్ మీకసలా గోధుమ పిండి కలుపుకునే ప్రాసెస్ సాఫ్ట్‌గా కలుపుకునే ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. అది కూడా చేసి పెడతాను ఒకరోజు. ఇంకా డాబా స్టైల్ అని చెప్పలేము కానీ, మన స్టైల్‌లో వచ్చిందని చెప్పొచ్చనమాట. మరి ఏం మిస్ అయిందో, ఏం ఎక్కువయిందో, ఏం తక్కువయిందో తెలీదు కానీ నాట్ బ్యాడ్. బట్ ఓకే. గుడ్. అంటే డాబా స్టైల్‌లో రాలేదు. మన స్టైల్‌లో వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా ఈరోజు వీడియో ఇది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా చాలా చూడొచ్చు మీరు.